హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? సో అయితే ఇంకొక సెక్షన్కి వెల్కమ్ అండి. సో ఈ సెషన్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అవి కరెంట్ అఫైర్స్ అయినా అవ్వచ్చు అండ్ జీకే జిఎస్ ఎనీథింగ్. సో ఇక్కడ మీకోసం డెప్త్గా నేను చెప్పడానికి ఇంకో సెషన్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? 59 బిట్స్ వరకు ఇక్కడ ఆపాం. మొప్లా రెబిలియన్ వరకు నేను చెప్పాను. మొప్లా రివోల్ట్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు దేని గురించి వాళ్ళు రివోల్ట్ అనేది చేశారని ముందు వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఫుల్ కనెక్షన్లో ఉంటారు. సో కంటిన్యూస్ క్వశ్చన్స్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నర్స్ కోసం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సీఎం అండ్ గవర్నర్స్ అనేవి ఎన్టీపీసీలో కామన్ అది. సో ఖచ్చితంగా గవర్నర్ మీద కానీ లేదంటే ఎవరు సీఎం అని చెప్పి మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చూడండి, కావాలంటే హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనకు అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈయన పేరు ఏంటంటే మంగూబాయ్ సి పటేల్ అంటారు. మంగూబాయ్ సి పటేల్ అంటారన్నమాట. సో ఇది మాట. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటాడు. సో ఈయన పేరేంటి? మంగూబాయ్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, గంగాబాయ్ లాగా మంగూబాయ్. మంగూబాయ్ సి పటేల్. పటేల్, ఓకేనా? సో అది ఇక్కడ మనం ఎక్కువగా మ్యాటర్ చెప్పుకోవడానికి వీల్లేదు. సో నేను ఆల్రెడీ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రీవియస్గా కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి సో వాటిని నేను డైరెక్ట్గా ఆన్సర్లు రాసి నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ లేయర్ ఆఫ్ ది సన్, అంటే సూర్యునిలో కనిపించే పొర ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. సూర్యుని నుంచి మనకు కనిపించే పొర అంటే పై పొర అండి. లేయర్ ఆఫ్ ది సన్ ఈజ్ విజిబుల్ టు అస్. మనం చూస్తున్న పొర ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దాన్ని ఫోటోస్పియర్ అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? ఫోటోస్పియర్. సో ఈ ఫోటోస్పియర్ అనేది మనకి సన్ యొక్క లేయర్ అండి. సో ఈ ఫోటోస్పియర్ అనేది మనకి సన్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓన్లీ పార్ట్ ఆఫ్ ది సన్ మనకి విజిబుల్ అయ్యేది దిస్ అవుటర్ మోస్ట్ లేయర్, ఫోటోస్పియర్. ఫోటోస్పియర్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇవి సన్ యొక్క లేయర్స్ మాట. ఇక్కడ క్రోమోస్పియర్ అనేది, ఓకేనా? క్రోమోస్పియర్. తర్వాత ఇక్కడ కరోనా. సో ఇక్కడ కనెక్టివ్ జోన్. సో ఈ మిడిల్లో ఉండేదాన్ని కోర్ అంటారన్నమాట. సో ఇవి ఏంటంటే ఇక్కడ మనకి సూర్యుని యొక్క లేయర్స్ మాట. ఎర్త్కి లేయర్స్ ఎలా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎర్త్ ఉంది. ఎర్త్కి లేయర్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ క్రస్ట్ అంటారు. క్రస్ట్ తర్వాత ఏముంటుంది? మ్యాంటిల్ ఉంటుంది. సో మ్యాంటిల్ తర్వాత ఏముంటుంది? అవుటర్ కోర్ ఉంటుంది, తర్వాత ఇన్నర్ కోర్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి మనం సింపుల్గా కోర్ అనుకోవచ్చు. ఇది ఎర్త్కి సంబంధించిన లేయర్స్ మాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హార్డ్ వాటర్ అని అంటున్నాడు. సో కఠిన జల రసాయన సూత్రం అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అసలు వాటర్ అన్న హార్డ్ వాటర్ అన్న ఒకటేనండి. కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం నార్మల్గా, ఇక్కడ మన వాటర్ ఉంది కదా, సో ఈ వాటర్కి మనం ఫార్ములా ఏమని చెప్తాం? H2 అని అంటామా? ఈవెన్ హార్డ్ వాటర్ కూడా అంతే, కెమికల్ ఫార్ములా అంటూ ఏమి ఉండదు. బట్ హార్డ్ వాటర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, హార్డ్ వాటర్ అని ఎందుకంటారంటే యాక్చువల్గా ఈ హార్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇందులో కొన్ని మిక్చర్స్ కలుపుతారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్లో మనకి ఏంటంటే కొన్ని డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ హార్డ్ వాటర్లో మనకి కొన్ని డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి కలపడం వల్ల హార్డ్ వాటర్ అంటారు, కానీ దానికి తప్ప ఇంకేమీ కాదన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్డ్ వాటర్ అన్నానండి. సో ఎందుకు దీన్ని హార్డ్ వాటర్ అన్నావురా అని నన్ను అడిగావు అనుకో, సో ఇందులో నేను కాల్షియం కలిపానురా, కొన్ని డిజాల్వ్డ్ సాల్ట్స్ కలిపానురా అంటాను. ఏటేటి కలిపావురా నువ్వు అడిగావు అనుకో, సో అప్పుడు నేను చెప్తాను అనమాట ఏం కలిపానంటే ఇందులో కాల్షియం కలిపాను. ఇందులో కాల్షియం కానీ కాల్షియము మరియు ఇంకోటి ఏంటి మెగ్నీషియం. సో ఈ కాల్షియము మెగ్నీషియం ఈ రెండు కలిపితే, ఈ రెండు డిజాల్వ్ అయితే ఆ వాటర్ని మనం హార్డ్ వాటర్ అంటాం అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, హార్డ్ వాటర్ అనగానే వాళ్ళు ఏం చెప్తారంటే హార్డ్ వాటర్లో హై లెవెల్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఉంటాయని చెప్తారన్నమాట. అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అంటే ఎలాగా? ఇప్పుడు కాల్షియంలో చూసుకున్నట్లయితే కాల్షియం క్లోరైడ్ అని, కాల్షియం సల్ఫేట్ అని, అంటే మీకు చాలా ఉంటాయి కాల్షియంస్లో CaCl2,
ఆ తర్వాత CaSO4 కాల్షియం సల్ఫేటు, అలాగే మెగ్నీషియం క్లోరైడు MgCl2 MgCl2, ఓకేనా. తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ MgSO4. సో ఇలాంటి అయాన్స్ అనేవి మనకి ఇందులో నుంచి దొరుకుతాయి అన్నమాట, అంటే ఇందులో ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అది అలాగే హార్డ్ వాటర్లో కొన్ని మెటల్స్ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. అదర్ డిజాల్వ్డ్ మెటల్స్ కూడా ఉంటాయి, లైక్ అల్యూమినియం, బేరియం, స్ట్రాంటియం, ఐరన్, జింక్, మాంగనీస్. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అది అయితే ఒకవేళ మీకు చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే, ఇంతకుముందు ఒకసారి నేను చెప్పినప్పుడు హెవీ వాటర్ కోసం చెప్పాను. సో మీరు అంటే ఇక్కడ కాన్సెప్ట్ మనం ఇక్కడ పక్కన పెట్టుకుంటే, సో మీరు D2O అని వినే ఉంటారు. దీన్ని నేను హెవీ వాటర్ అని కూడా పిలిచాను అనమాట. ఇదేంటి ఇక్కడ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గానా? సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి వాటర్ లాంటిదే, బట్ ఇట్ కంటైన్స్ డిటోరియం యాటమ్స్ మాట. అంటే ఏంటంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఏముంటాయి, 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. అది నార్మల్గా మనకి ఏంటంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ అంటే ఇక్కడ దాని అర్థం హైడ్రోజన్ యాటమ్స్ అనే కాదు, యాక్చువల్గా ప్రోటాన్ కూడా ఉంటుంది. అంటే ఇది ఒక ఐసోటోప్ కంటెన్ అయి ఉంటుందన్నమాట. ఐసోటోప్స్ అంటే మీకు అర్థమైంది కదా, ఐసోటోప్స్ అంటే ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఓకేనా, 2 డిటోరియం యాటమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజువల్లీ 2 హైడ్రోజన్ యాటమ్స్, ఓకేనా. సో 2 హైడ్రోజన్ యాటమ్లు అనేవి ఉండాల్సినవి మనకి ఇక్కడ యాక్చువల్గా ఆక్సిజన్లో చెప్పుకోవాలనుకుంటే ఆక్సిజన్ ఇలా ఉండాలి H11, అది ఇది ఎలా ఉంటుందంటే H21 అని. సో ఇలా ఉంటే మనకి డ్యూటోరియం అన్నమాట, ఓకే. ఇది మళ్ళీ నార్మల్గా రెగ్యులర్గా ఉండే వాటర్ కన్నా 10% హెవీ ఉంటుందన్నమాట, 10% హెవీ ఉంటుంది, ఓకే. 10% హెవీ ఉంటుందన్నమాట దెన్ వాటర్, ఓకే. సో అది అయితే D2O అనేది కొంతమంది కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీ సిమిలర్ టు H2O ఉంటుంది కానీ, బట్ పర్సంటేజ్ లెక్కన చూసుకుంటే వాటర్ కన్నా D2O అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది కొంచెం డిఫరెన్స్ అనేది చూసుకోండి దానికి దీనికి, ఓకే. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏం అడుగుతున్నాడు ఇక్కడ, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లైమ్ వాటర్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లైమ్ వాటర్? సో లైమ్ వాటర్ యొక్క సూత్రం ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో లైమ్ వాటర్ అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారు? యాక్చువల్గా ఈ లైమ్ వాటర్ యొక్క ఫార్ములా మనం చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా ఓకేనా, Ca అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నమాట, CaOH2 అన్నమాట, CaOH2. సో ఇది లైమ్ వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా. యాక్చువల్గా ఇది ఎందులో నుంచి తయారు చేస్తారంటే ఇది క్విక్ లైమ్లో నుంచి తయారు చేస్తారు. సో దీన్ని ఎలా తయారు చేస్తారంటే యాక్చువల్గా క్విక్ లైమ్ అని ఉంటుందన్నమాట. ఈ క్విక్ లైమ్ ఎలా వచ్చింది, కాల్షియం కార్బోనేట్ అనే కాంపౌండ్ నుంచి మనకి ఇది వచ్చిందన్నమాట. ఈ క్విక్ లైమ్కి వాటర్ని యాడ్ చేస్తారు. ఎప్పుడైనా సరే చూడండి, క్విక్ లైమ్కి మీరు వాటర్ని యాడ్ చేస్తే అది మనకి లైమ్ వాటర్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. అది మనకి ఏమవుతుంది, లైమ్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. లైమ్ వాటర్. సో ఈ లైమ్ వాటర్ని మనం స్లేకెడ్ అని కూడా అంటారన్నమాట. అంటే స్లేకెడ్ లైమ్ అని కూడా అంటారు, దీన్నే స్లేకెడ్ లైమ్ అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు పేర్లకి రెండు ఒకటే మాట, ఓకేనా. సో అయితే క్విక్ లైమ్ అంటే ఏంటి, క్విక్ లైమ్ అంటే CaO, ఓకేనా. క్విక్ లైమ్ ఒకవేళ క్విక్ లైమ్ కెమికల్ ఫార్ములా అడిగితే CaO అని చెప్తారు, ఓకేనా. సో ఇక్కడ వాటర్ మీకు ఆల్రెడీ తెలుసు, వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, H2O, ఓకేనా. కాల్షియం ఆక్సైడ్, వాటరు, ఈ రెండు రియాక్ట్ అయితే వచ్చేదే మనకి లైమ్ వాటర్ అన్నమాట. ఈ లైమ్ వాటర్ వచ్చేసి ఏంటంటే CaOH2 అన్నమాట, ఓకేనా. కాల్షియం కార్బోనేట్లో డిసోషియేట్ అయ్యి ఇది మనకి క్విక్ లైమ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అందులో క్విక్ లైమ్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే మనకి లైమ్ వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఈ లైమ్ వాటర్ని దీన్ని మనం యాక్చువల్గా కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సో అది చాలా ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్లో కానీ చాలా వాటిలో వాడతారు, ఓకేనా. సో దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిటిపి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే హెచ్టిటిపి అనేది ఇది మనకి కంప్యూటర్కి సంబంధించిన ఫుల్ నేమ్ ఇది. ఏంటంటే దీని ఫుల్ నేము హెచ్ అంటే ఇక్కడ హైపర్ టెక్స్ట్, టీ అంటే టెక్స్ట్ మాట, హైపర్ టెక్స్ట్, ఇంకొక టీ అంటే ట్రాన్స్ఫర్, ఇంకొకటి టీ ఏంటంటే ట్రాన్స్ఫర్. ఇక్కడ పి అంటే ప్రోటోకాల్ మాట. సో అయితే ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఒక అప్లికేషను. సో ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఇది
మనకి డేటా కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. ఇది డేటా కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. యూజ్డ్ ఇన్ డేటా కమ్యూనికేషన్. ఓకే, సో అది సరిపోతుంది. ఇంతకన్నా డెప్త్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది దీనికి రిలేటెడ్గా మనం ఏంటంటే అంటే బేస్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ అని చెప్తాం అన్నమాట. ఏది మనం చూడండి వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్తాం కదా. సో దానికి బేస్ మాట ఇది. ఓకేనా? సో నెక్స్ట్, హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను గవర్నర్స్ అనేది చెప్పాను. సో తెలంగాణ యొక్క గవర్నర్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్? అయితే ఇక్కడ తెలంగాణ ఎవరు అంటే మనకి యాక్చువల్గా జిష్ణుదేవ్ వర్మ. సో ఎవరతనా? జిష్ణుదేవ్ వర్మ. ఖచ్చితంగా మీరు ఎన్టీపీసీలో కానీ రైల్వేస్లో కానీ సీఎంస్ అండ్ గవర్నర్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకునే వెళ్ళండి నా మాట విని. ఓకేనా? చెప్పలేం, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి క్వశ్చన్ మనల్ని. ఇక్కడ ఏమడుగుతున్నాడు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాబర్ అంటున్నాడు. సో బాబర్ అసలు హీ ఈజ్ ద ఫౌండర్ కదా. సో బాబర్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మనకి మొఘల్ ఎంపైర్ అని మనకు తెలుసు. అంటే మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఫోటో చూసినట్లయితే ఇతనే బాబర్ అన్నమాట. ఇతనే బాబర్. ఓకేనా? ఇతనే బాబర్. సో ఈయనే ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఓకేనా? అసలు మొఘల్ ఎంపైర్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే బాబర్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఓకేనా? కొంచెం వీడియో స్పీడ్ అనేది పెంచుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా? ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు? ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 1526 అని మనం చెప్పుకుంటాం. అయితే క్వశ్చన్ ఇక్కడ మనం అడిగింది మనం చూసినట్లయితే బాబర్ యొక్క ఫాదర్ మదర్ కోసం అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అంటే మదర్ కోసం నేను చెప్పను కానీ బట్ ఫాదర్ని అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. బాబర్ యొక్క ఫాదర్ నేమ్ ఏంటంటే ఇక్కడ మనకి సో యాక్చువల్గా బాబర్ యొక్క ఫుల్ నేమ్ చూసినట్లయితే జహరుద్దీన్ మొహమ్మద్ బాబర్ యాక్చువల్గా. ఓకేనా? సో 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు పుడతాడు మనోడు. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పాను. బాబర్ బార్న్ అయింది ఎప్పుడు అంటే నార్మల్గా చెప్తున్నాను అనమాట నేను. సో ఏంటంటే February 14 అనమాట. 14th ఫిబ్రవరి. సో బాబర్ యాక్చువల్గా బార్న్ అయింది ఎప్పుడు అంటే మనకి 14th ఫిబ్రవరి 1483న మనకి బాబర్ అనేవాడు జన్మించాడు. ఓకేనా? సో ఎక్కడ జన్మించాడు అంటే ఫెర్గానా అనే ఒక స్మాల్ స్టేట్ మాట. ఓకేనా? ఈ స్టేట్ పేరు ఏంటంటే ఫెర్గానా అంటారు. ఓకేనా? సో ఇవి లైట్ ఇంపార్టెంట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఫాదర్ నేము. సో వీళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి? యాక్చువల్గా వీళ్ళు టిమూర్ డైనాసిటీకి చెందిన వాళ్ళు మాట. సో తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఫాదర్ సైడ్ మనం చూసినట్లయితే అతను ఉమర్ షేక్ మిర్జా మాట. ఆయన ఏంటంటే ఉమర్ షేక్ మిర్జా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, అతని పేరేంటి? ఉమర్ షేక్ మిర్జా. ఓకేనా? ఉమర్ షేక్ మిర్జా అతని ఫాదర్ పేరు. సో మదర్ నేమ్ అవసరం లేదు. సో ఒకవేళ మీరు మదర్ నేమ్ కావాలనుకుంటే నిగార్ ఖానుమ్ అని చెప్పేసి ఆవిడ మదర్ నేమ్ ఉంటుంది, నిగార్ ఖానుమ్. ఓకేనా? సో అవసరం లేదు. బట్ బాబర్ ఏంటంటే ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు బాబర్ స్టోరీ, అసలు ఇండియాకి బాబర్ ఎందుకు వచ్చాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాబర్ చాలా కష్టాలు పడ్డాడండి చిన్నప్పటి నుంచి. కొన్ని కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట బాబర్కి. సో ఆ టైంలో ఏంటంటే రాణా సంగా అని చెప్పేసి తర్వాత ఒక ముగ్గురు రాణా సంగా, ఆ తర్వాత ఇబ్రహీం లోడీని ఓడించడానికి రాణా సంగా ఒక లెటర్ రాస్తాడన్నమాట బాబర్కి, ఇలా ఇండియా రండి అంటే. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళెవరో మొఘళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ అరబ్బులు వీళ్ళు ఏంటంటే ఇండియాని దోచుకుంటారు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇబ్రహీం లోడీ కానీ వెళ్ళిపోతే మనం రూల్ చేయొచ్చు అని చెప్పి బాబర్కు లెటర్ రాసి ఇండియా పైన అటాక్ చేసి ఇబ్రహీం లోడీ మీద అటాక్ చేసి వెళ్ళిపోమంటారు. అంటే అటాక్ చేయమని వాళ్ళే అంటారు, వాళ్ళే పిలుచుకొస్తారు బాబర్ని. కానీ బాబర్ ఏమని చూస్తాడంటే ఇండియా కోసం కొనుక్కుంటాడనమాట. వావ్, ఇండియా ఇంత బాగుంటుందా, ఇండియా ఎంత రిచ్ ఫెర్టైలా, ఇండియాలో ఇంత రిచ్ కంట్రీయా, ఇలాంటి కంట్రీ నాకు ఇప్పటివరకు ఎందుకు తెలియలేదు. సో అయితే ఈ కంట్రీని నేను ఎలాగైనా దోచుకోవాలని చెప్పేసి వాడు ఫిక్స్ అయిపోతాడు.
సో అయితే ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత బాబర్ ఏం చేస్తాడంటే సో ఇండియా పైన దాడి చేయాలని నిర్ణయించుకొని ఫస్ట్ బ్యాటిల్ చేస్తాడనమాట. సో అందుకే ఆ ఫస్ట్ బ్యాటిల్నే బాబర్ చేసిన ఈ ఫస్ట్ బ్యాటిలే మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటే మీకు సామెత గుర్తొస్తుంది, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడని అంటారు కదా. సో అలా ఉంటుందన్నమాట ఈ సీన్ అనేది. సో ఎప్పుడు అంటే 21 ఏప్రిల్ 1526 మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అయింది కూడా ఈ ఇయర్ నుంచే మనం మాట్లాడుకుంటాం. సో ఈ బ్యాటిల్ ఎవరెవరి మధ్యన జరిగింది? ఒకటి బాబర్కి ఇంకోటి ఇబ్రహీం లోధి. ఆ టైంలో మనకి రూల్ చేసింది ఎవరు అంటే ఇబ్రహీం లోధి డైనాసిటీ. ఓకేనా. సో ఇందులో గెలిచింది ఎవరు, ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే బాబరే. ఓకేనా, బాబర్ విన్ అవుతాడు, ఇబ్రహీం లోధి ఓడిపోతాడు అన్నమాట. ఓకేనా, ఓడిపోతాడు, లూజ్. సో ఇలా అయితే బాగానే ఉంది. సో బాబర్ ఏం చేస్తాడంటే సో పిలిచినోడిని కూడా వేసేస్తాడనమాట. సో అది అరబ్బుల యొక్క మెంటాలిటీ ఏంటంటే జాలి, దయ, కరుణ, ఈడు పిలిచాడు కదా, ఈడి వల్లే కదా నాకు ఇది దక్కింది అని ఏం ఆలోచించరు. సో దొరికినోడిని దొరికినట్లుగా వేసేసుకొని మొత్తం అంతా కాన్క్వర్ చేసేసుకోవడమే. సో అలా కాన్క్వర్ చేసేసుకోగానే మళ్ళీ ఏం చేస్తారంటే అదే పక్క సంవత్సరంలోని సో మళ్ళీ ఇంకొక బ్యాటిల్ అనేది చేస్తాడనమాట. అదే వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఈ బ్యాటిల్ ఆఫ్ కాన్వా ఎవరితో అనుకున్నారు? ఎవరైతే బాబర్ని ఇండియాకి పిలిచాడో లెటర్ రాసి సో వాడితోటి జరుగుతుందన్నమాట బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఎవరు అంటే రాణా సంగా. ఓకేనా, రాణా సంగా. అలాగే ఇంకెవరికి? బాబర్కి. ఎప్పుడు జరుగుతుంది ఈ బ్యాటిల్ ఆఫ్ కాన్వా అంటే మనకి 16 మార్చ్. డేట్ అవసరం లేదు, ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి. 1527 అంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగిన బ్యాటిల్ ఆఫ్ పానిపట్లు 3 ఉంటాయి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్దని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత జరిగేది ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఎవరంటే నెక్స్ట్ ఇయర్లోనే 1527 అని గుర్తుపెట్టుకోండి. మార్చ్ 1527 రాణా సంగాకి బాబర్కి జరుగుతుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఇందులో గెలిచింది ఎవరు? మళ్ళీ బాబరే గెలుస్తాడు. ఇందులో బాబరే గెలుస్తాడు అన్నమాట. రాణా సంగా ఓడిపోతాడు. ఓకేనా, రాణా సంగా ఓడిపోతాడు. ఓకేనా. సో ఇది మాట. తర్వాత ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘన్లతో కూడా యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మన దేశంలో సరిహద్దులో ఉండేది ఆఫ్ఘన్స్ అన్నమాట. సో బ్యాటిల్ ఆఫ్ గాగ్రా అని చెప్పేసి ఒక యుద్ధం జరుగుతుంది. సో అది అవసరం లేదు, 1529 జరుగుతుంది అది కూడా. కానీ అది కూడా చెప్పుకోదగ్గ యుద్ధమే అది కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను హిస్టరీ మొత్తం ఇక్కడే చెప్పాల్సి వస్తుంది ఒక బిట్లోనే. సో అర్థమైందా? సో అది అలాగే బాబర్ తీసుకొచ్చిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. అయితే బ్యాటిల్ ఆఫ్ కాన్వా తర్వాత బాబరు ఒక ట్యాక్స్ని అబాలిష్ చేస్తాడనమాట. తంగా అని చెప్పేసి ముస్లిం మీద ఒక ట్యాక్స్ ఉంటుంది. ఆ తంగా అనే ట్యాక్స్ని అబాలిష్ చేస్తాడు బాబర్. అలాగే మీకు బాబర్ నామా అని ఒక నేమ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అది ఒక ఆటోబయోగ్రఫీ అన్నమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మీకు ఆటోబయోగ్రఫీ అంటే బాబర్ నామా అని ఉంటుందన్నమాట. సో అది ఆటోబయోగ్రఫీ. అలాగే హీ వ్రోట్ హిజ్ ఓన్ ఆటోబయోగ్రఫీ అన్నమాట. ఓకేనా, తుజిక్ ఐ బాబురి అని చెప్పేసి ఉంటుంది. దీన్నే బాబర్ నామా అని అంటారు పర్షియన్లో. ఓకేనా, టర్కిష్ లాంగ్వేజ్లో. ఓకేనా. సో ఇలాగ బాబర్ కోసం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. ఓకేనా. సో అయితే ఇవన్నీ ఎందుకులే కానీ అతను ఎప్పుడు చచ్చిపోయాడో చూద్దాం. మనకి ఇదే కదా కావాలి, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు, వాడు ఏం చేశాడు, ఇవే కదా మనం కనుక్కోవాలి. హీ డైడ్ ఆన్ 26th December 1530 ఎట్ ఆగ్రా. సో ఇలాంటివి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ అతని బాడీని కూడా ఫస్ట్ మనకి ఏంటంటే అరంబగ్ అని చెప్పి ఆగ్రాలోనే అతని బాడీని అయితే పోడ్చడం జరిగింది. అయితే అతని బాడీని ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ కాదు తన పుట్టిన దగ్గరికి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి కాబుల్కి తీసుకెళ్ళిపోతారు అతని బాడీని. ఓకేనా. సో బాబర్ తర్వాత ఎవరు వస్తారంటే హుమయూన్ అన్నమాట. ఓకేనా, ఎల్డెస్ట్ సన్ నజరుద్దీన్ మొహమ్మద్ హుమయూన్ అంటారు అతన్ని. ఓకేనా, హుమయూన్ వస్తాడు తర్వాత. ఇంకా హుమయూన్ కోసం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ, అది నేను హిస్టరీ క్లాసెస్లో చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద పిఎం ఆఫ్ జపాన్ అని అడిగాడు. పిఎం ఆఫ్ జపాన్ అంటే ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2025 కదా. సో ఇప్పుడు పిఎం ఆఫ్ జపాన్ ఎవరు అంటే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా. ఓకేనా, అతను ఎవరు? షిగేరు
ఇషీబా అంటారు. షిగేరు ఇషీబా ఈజ్ ద పిఎం ఆఫ్ యాక్చువల్గా 2024లో అప్డేటెడ్ అయ్యింది. షిగేరు ఇషీబా ఈజ్ ద ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే జిఎస్టీ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ జిఎస్టీ అనేది మనకి ఏ టైప్ అంటే ఇక్కడ మనకి జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ మాట. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పాలి. సో ఇంతకుముందు చాలా రకాల ట్యాక్స్ అనేది మన ఇండియాలో ఉండేది. సో వాటన్నిటిని కలిపేసి అంటే వాటన్నిటికి రీప్లేస్డ్గా మనకి జిఎస్టీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే జిఎస్టీ మాట. ఈ జిఎస్టీ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే యాక్చువల్గా 29th March పార్లమెంట్లో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అంటే ఏంటి మనకి ఇక్కడ, సో జిఎస్టీ అంటే ఏంటి, ఇక్కడ రాస్తాను, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మాట. ఇది ఎప్పుడు ఎఫెక్టివ్లోకి వచ్చిందంటే మనకి 1st July 2017లో మనకి ఇది రావడం అయితే జరిగింది. 1st July 2017లో ఇది రావడం అయితే జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, వేర్ ఇస్ ద శుక్రేశ్వర్ టెంపుల్ సిచ్యువేటెడ్ అని అడుగుతున్నాడు. శుక్రేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? సో ఈ శుక్రేశ్వర ఆలయం అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇది అస్సాంలో ఉంది. ఇది ఎక్కడ ఉంది మనకి, అస్సాంలో ఉంది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ ఇన్ అస్సాం అన్నమాట. సో ఈ శుక్రేశ్వర టెంపుల్ ఎవరు గాడు అంటే శివ ఇస్ ద గాడ్, శివుడు. ఓకేనా, శివ ఇస్ ద గాడ్ ఇన్ దిస్ శుక్రేశ్వర టెంపుల్. ఓకేనా. సో ఇది మనకి ఎటువంటి, దీని పక్కన ఉండే రివర్ ఏంటి, సిటీ ఏంటి అని చూస్తే మనకి రివర్ వచ్చేసి సౌత్ బ్యాంక్ ఆఫ్ రివర్ ఏంటంటే ఇది బ్రహ్మపుత్ర రివర్ అన్నమాట. అస్సాం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఆ సైడ్ మనకి బ్రహ్మపుత్ర రివరే ఆటోమేటిక్గా. సో లొకాలిటీ ఆఫ్ సిటీ చూసినట్లయితే గువాహతి సిటీ. సో అస్సాం అని గుర్తుపెట్టుకోండి. శుక్రేశ్వర టెంపుల్ ఎక్కడుంది అంటే అస్సాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, బై సర్ఫేసా బై వాల్యూమ్ అని అడగలేదు అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై వాల్యూమ్ అని అడిగాడు అనుకోండి, అంటే క్వశ్చన్లోని లార్జెస్ట్ సర్ఫేస్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అంటే ఇప్పుడు బై వాల్యూమ్ అన్నాడు అనుకోండి, అంటే వాల్యూమ్ పరంగా ఏది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని అడిగితే అప్పుడు మీరు ఏం చెప్పాలంటే లేక్ బైకల్ అని చెప్పాలి. ఓకేనా. ఆ వాటర్ ఏంటి అంటే, ఆ రివర్ ఏంటి అంటే లేక్ ఆ పేరు వచ్చేసి బైకల్ అంటారు. ఈ బైకల్ అనే రివరు ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే ఇది మనకి రష్యాలో ఉంది. ఇది ఎక్కడుంది మనకి, రష్యా. ఓకే. సో రష్యాలో ఉంది అన్నమాట. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై వాల్యూమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ప్రపంచంలోనే. ఓకేనా. సో అలాగే వరల్డ్ యొక్క డీపెస్ట్ లేక్ కూడా ఇది. సో అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అది ఒకవేళ మనం సర్ఫేస్ ఏరియాలో చూసాం అనుకోండి, ఇప్పుడు వాల్యూమ్ పరంగా అయితే లేక్ బైకల్ అని చెప్పాను, బై సర్ఫేస్ ఏరియా ప్రకారంగా మనం చూసినట్లయితే ఏ లేక్ వస్తుందంటే సుపీరియర్ లేక్ వస్తుంది. ఆ లేక్ పేరే సుపీరియర్ లేక్ అన్నమాట. ఓకేనా. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ బై సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఓకేనా. ఇది మనకి ఎక్కడుంది అంటే ఇది యూఎస్ఏలో ఉంది. ఓకేనా. సో అది యూఎస్ఏ, అమెరికా అండ్ కెనడా అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కెనడా. ఓకేనా. సుమారుగా మనకి ఏంటంటే ఇక్కడ సో ఇలాంటి లేక్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా యూఎస్ఏ, రష్యా ఇక్కడ మనకు మెన్షన్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో కోల్డ్ వార్ జరిగిన ఆ 2 కంట్రీస్ ఏంటి, పవర్ బ్లాక్స్ అంటే ఎవరు, లేదంటే కోల్డ్ వార్ ఎవరి మధ్య జరిగింది అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రష్యా అండ్ అమెరికా. సో వీళ్ళిద్దరి మధ్య మనకి కోల్డ్ వార్ అనేది జరిగిందన్నమాట. సో ఇద్దరికి అసలు అమెరికాకి రష్యాకి అస్సలు ఇప్పటికి కూడా అసలు వాళ్ళిద్దరికీ పడదు, ఆ 2 కంట్రీలకి పడదు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఎర్త్ డే థీమ్ ఫర్ 2020 అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పేదే ఇది మీకు. సో మనం 2020 చూడాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆ టైంలో అడిగిన థీమ్ కాబట్టి మనకి ఇది ఇప్పుడు అవసరం లేదు. సో మనం ఏం చూడాలంటే 2024కి సంబంధించి చూడాలన్నమాట. ఓకేనా. సో 2024 పరంగా మనం చూసినట్లయితే ఎర్త్ డే యొక్క థీమ్ ఏమైంది అంటే 2024 ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. సో ఇది మన యొక్క 2024 యొక్క థీమ్ మాట, ఎర్త్ డే యొక్క థీమ్. సో ఇందులో చాలా గోల్స్ పెట్టారు. 2024 థీమ్ ప్రకారంగా మనకి ఏంటంటే ప్లాస్టిక్ అనేది 2040కి 60% ఎలాగైనా రెడ్యూస్ చేయాలి.
ఓకేనా. సో ఏంటంటే ఈ కవర్లు కానీ లేదంటే ప్లాస్టిక్ ఏవైతే మనకి డీఫామ్ అవ్వవో సో వాటిని మనం ఎలాగైనా రెడ్యూస్ చేయాలి. ఈవెన్ ఇండియాలో కూడా స్వచ్ఛ భారత్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలాగే కాపర్ బాటిల్స్ని యూజ్ చేయడం ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. అంటే కాపర్ వాటర్ బాటిల్స్ కాస్ట్ ఎక్కువే యాక్చువల్గా ప్రాంక్గా మాట్లాడాలనుకుంటే, కానీ వాళ్ళైతే సజెస్ట్ చేయడం అయితే అలా సజెస్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో అది అయితే మనకి వరల్డ్ యొక్క ఎర్త్ డే మనం చూసుకున్నట్లయితే అసలు ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఎర్త్ డే అనేది మనకి ఏప్రిల్ 22 జరుపుకుంటారు. ఏప్రిల్ 22న జరుపుకుంటారు అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఈ క్వశ్చన్కి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐసీసీ అని అడుగుతున్నాడు. సో ఐసీసీ హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీసీ అంటే ఏంటి? ఐసీసీ అంటే మనకి ఇంటర్నేషనల్, అంతే కదా ఇదేంటి ఇంటర్నేషనల్. ఓకేనా. ఫస్ట్లో మనకి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని ఉండేది. తర్వాత ఏం చేశారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని పిలుస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటున్నారు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాట. క్రికెట్ కౌన్సిల్ ఇలా పిలుస్తున్నారు. ఇది ఎప్పుడు మనకి ఫార్మేషన్ జరిగింది అంటే 1909లో జరిగింది అన్నమాట. ఓకేనా. 1909లో జరిగింది. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి దుబాయ్లో ఉంది. ఇంతకుముందు లండన్, ఇంగ్లాండ్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే దుబాయ్. సో దుబాయ్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే. సో ఇది ఐసీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ఆర్టికల్ ఈజ్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, ఏమనుకోవద్దు. సో ఆన్సర్ తెలిసినట్లయితే వెల్ అండ్ గుడ్. సో అయితే ఇక్కడ ప్రెసిడెంట్ కోసం మాట్లాడేటప్పుడు మన దేశంలో ప్రెసిడెంట్స్ అనేది మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి కొన్ని ప్రెసిడెంట్షిప్స్ అయితే ఇక్కడ చూసినట్లయితే సో ఇదంతా లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1950 to 2022 అన్నమాట. సో అయితే మనకి మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇండియాలో మనకి ఏంటంటే మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అని మీ అందరికీ తెలుసు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి కోసం మీకు తెలుసు. సో ఆ తర్వాత నుంచి చాలామంది పట్టించుకోరు, బట్ ఎందుకైనా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో ప్రెజెంట్ ఎలాగో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ముందు మనకి 14th మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఉండేవారు. ఆయన ఒక దళితుడే. సో అలాగే ఇప్పుడు ట్రైబల్ ఉమెన్ ద్రౌపది ముర్ము గారు ఉంటున్నారు 2022 నుంచి. సో స్టిల్ ఇప్పుడు ఆవిడే ఉంటున్నారు. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎంతకాలం ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎవరి తర్వాత వచ్చారనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ పర్సన్ కోసం చెప్పాను, గుర్తుందా మీకు? నేను ఫస్ట్ ఈ పర్సన్ కోసం చెప్పాను. నేను నీలం సంజీవ్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అని కూడా చెప్పాను నేను. అర్థమైందా మీకు? సో నీలం సంజీవ్ రెడ్డి వాజ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నేను చెప్పాను ఇది. ఓకేనా. సో అలా అడుగుతాడనమాట. అలా మనం చెప్పలేం, ఎలా అడుగుతాడో మనం చెప్పలేం. హూ ఇస్ ద సెకండ్ ప్రెసిడెంట్ అని అడగొచ్చు. ఓకేనా. సో హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడగొచ్చు. ఎవరు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్? ప్రతిభా పాటిల్. ఓకేనా. ఎవరు? ప్రతిభా పాటిల్ అని మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఉమెన్ వచ్చేసి ద్రౌపది ముర్ము. హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడగొచ్చు. హూ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నీలం సంజీవ్ రెడ్డి. అయితే ఎప్పుడు ద్రౌపది ముర్ము రాగనంత వరకు ఆయనే యంగెస్ట్ ప్రెసిడెంట్ కింద అనేవారు. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే సో ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరయ్యారంటే ద్రౌపది ముర్ము గారు అయ్యారన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉంటాయి. సో ఈ లిస్ట్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని రాసుకున్నట్లయితే సో మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంపీచ్మెంట్ అని అడిగాడు. అసలు ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? సో ఇంపీచ్మెంట్ అంటే ఎవరైనా ప్రెసిడెంట్ ఏదైనా తప్పు చేస్తే ఆ ప్రెసిడెంట్ని ఆ పదవి నుంచి తీసేయడాన్ని, ఆ పోస్ట్ నుంచి తొలగించడాన్ని ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. యాక్చువల్గా ఇది మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఓకేనా. సో ఇది మనకి ఎన్నో ఆర్టికల్ పరంగా వస్తుంది అంటే ఇది మనకి ఆర్టికల్ 61 కింద వస్తుందన్నమాట. అయితే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రెసిడెంట్ తప్పు చేస్తే ఆ ప్రెసిడెంట్ మీద ఏదైనా పిటిషన్ వేస్తే ఆర్టికల్ 61 ప్రకారంగా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆ ప్రెసిడెంట్ని మనం తీసేయచ్చు.
సో అయితే తీసే ముందు 14 రోజుల ముందు చెప్పాలి. అండ్ అలాగే ఆ బిల్లుని కూడా, ఆ పిటిషన్ ఏదైతే ఉందో అది లోకల్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, దాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం దాన్ని ప్రవేశపెట్టాలి. అండ్ దానికి కూడా ఓటింగ్స్ ఉంటాయి. సో ఆ ఓటింగ్స్ అనేవి జరగాలన్నమాట. అంతేగాని ఏదో నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేలాగా ఏమీ ఉండదు అక్కడ ప్రాసెస్. ఓకేనా, చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఇది మనకి ఎవరి మీద జరగలేదు. ఓకేనా, సో ఎవరి మీద జరగలేదు. సో ఇప్పుడు వచ్చేసి అందరూ ఓకే, అందరు ప్రెసిడెంట్లు ఓకే. గిరి గారి మీద యూనో సో వరహగిరి గారి మీద జరిగింది అన్నారు మరి. సో అది కాంప్లికేటెడ్. సో ఇప్పుడు రికార్డ్స్ పరంగా చూసినట్లయితే ఎవరి మీద కూడా ఇటువంటి ఇంపీచ్మెంట్స్ జరగలేదు అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ సో ప్రెసిడెంట్ రిలేటెడ్గా కొన్ని ఆర్టికల్స్ అనేవి చూద్దాం. ఓకేనా, సో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఏ ఆర్టికల్ అడుగుతాడో మనకు తెలియదు కానీ సో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ప్రెసిడెంట్కి, ఏదైతే ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో సో ఆర్టికల్స్ అయితే ఇక్కడ నేను షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, అందులో మీరు చూసినట్లయితే సో ప్రెసిడెంట్కి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూసినట్లయితే అందులో మొట్టమొదటిది వచ్చేసి ఆర్టికల్ 51. ఆర్టికల్ 51 కాదు, ఆర్టికల్ 52 మాట. ఓకేనా, సో ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? ఈ ఆర్టికల్ 52 సో ఇండియాకి అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో ఇండియాలో ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఉండాలి, ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి. అంటే ఇది ఏం చెప్తుంది అంటే మనకి దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 53. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? సో ఇప్పుడు ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఉంది కదా, అంటే దాని ఏంటంటే మన ప్రెసిడెంట్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నమాట. ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అని చెప్పేసి ఇది మనకి డైరెక్ట్లీగా ఓకే, అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నమాట. అంటే యూనియన్లో మన ఇండియా మొత్తానికి కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అని చెప్తారన్నమాట. సో ఇతన్ని ఏమంటాం మనం? ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. ఇప్పుడు ఏదైనా బిల్లు పాస్ అవ్వాలన్నా మనకు ప్రెసిడెంట్ సైన్ కావాలి. ఎవరినైనా గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఈవెన్ ఎలక్షన్ కమిషన్లో కూడా మనకి ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈవెన్ హైకోర్టు జడ్జిలైనా, సుప్రీంకోర్టు జడ్జిలైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రెసిడెంటే ఉండాలి. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అన్నమాట. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అని మనకి ఆర్టికల్ 53 అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 54 మీరు చూసినట్లయితే సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సో అది మనకు చెప్తుందన్నమాట. ఆర్టికల్ 54 ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కోసం మనకి చెబుతుందన్నమాట. ఓకేనా, సో ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకుంటారు. ఇప్పుడు మనకి ఇది అంతా ఎలక్టరల్ కాలేజ్లో జరుగుతుంది. సో బోత్ హౌసెస్ ఎవరైతే ఉంటారో పార్లమెంట్లో సో వాళ్ళు అనేది ఎన్నుకుంటారన్నమాట. ఆర్టికల్ 54 మనకి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కోసం చెప్తుంది. అలాగే నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఆర్టికల్ 55. ఓకేనా, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నమాట. ఏంటంటే ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు ఎలక్ట్ చేస్తారు కదా, సో ఇది మనకి అంటే ఓటింగ్ అనేది మనకి ఓటింగ్ కోసం చెప్తుంది. యాక్చువల్గా ఆర్టికల్ 55 అనేది అవసరం లేదు. ఓకేనా, పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిలేటెడే. బట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 56 ఇంపార్టెంట్. మళ్ళీ ఆర్టికల్ 55 బదులు ఇక్కడ ఏం రాస్తానంటే ఆర్టికల్ 56 ఇంపార్టెంట్. ఆర్టికల్ 56 ఏం చెప్తుంది అంటే సో ఆఫీస్ టర్మ్ అన్నమాట. టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఒక ప్రెసిడెంట్ ఆఫీస్లో, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అని అంటారన్నమాట దీన్ని. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, సో ఎన్ని సంవత్సరాలు ఉంటారు ప్రెసిడెంట్? మనకి 5 years ఉంటారు. ఇతను ఎన్ని ఉంటారు? 5 years ఉంటారు. ఓకేనా, సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ ఆర్టికల్ 57 ఏం చెప్తుందంటే ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 57 చెప్తుంది. మనకి 58 మళ్ళీ 57 అంత ఇంపార్టెంట్ కాదు. 57 ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్. ఆర్టికల్ 57 ఏం చెప్తుంది? ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్ అన్నమాట. ఓకేనా, సో అది. నెక్స్ట్ ఆర్టికల్ 58 ఏం చెప్తుంది అంటే మనకి క్వాలిఫికేషన్ చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఆర్టికల్ 58 వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్. సో ఎందుకంటే క్వాలిఫికేషన్ లేకుండా ప్రెసిడెంట్గా పోటీ చేయగలరా? చేయలేరు. ఓకేనా, సో అందుకే మనకి క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అని మనకి చెప్తుందన్నమాట. అంటే ఏంటి? సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయ్యి ఉండాలి. ఓకేనా, ప్రెసిడెంట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయ్యి ఉండాలి. చూడండి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? అతను భారతదేశానికి
చెందినవాడై ఉండాలి, బయట వ్యక్తి అయి ఉండకూడదు, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. తర్వాత ఏజ్ 35 ఇయర్స్ ఉండాలి, ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? సో అది. అలాగే ఎటువంటి గవర్నమెంట్ ప్రాఫిటబిలిటీ కూడా తను తీసుకోకూడదు. ఓకేనా? గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రాఫిట్స్ తన వెనకాల తను ప్రజెంట్ తీసుకొని ఉండకూడదు అన్నమాట. ఓకేనా? సో అది. ఇలాంటి కండిషన్స్ అంటే అలాగే ఏ పార్లమెంట్లోని కూడా హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది కదా. సో ఈ హౌస్ ఆఫ్ పార్లమెంటు ఇప్పుడు హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఉంది కదా, లెజిస్లేటివ్ ఆఫ్ ఎనీ స్టేట్, అయితే ఏ ప్రాఫిట్ కూడా తీసుకోకూడదని చెప్పేసి మనకి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 59 మాట. సో ఆర్టికల్ 59 ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ గవర్నమెంట్ ఏ హౌస్లో మెంబర్ అయి ఉండకూడదు అనమాట. సో అన్ని కండిషన్స్ చెప్తుంది. అంటే ఒక ప్రెసిడెంట్గా ఉండాలి అంటే కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. ఒక ప్రెసిడెంట్గా ఉండాలి అంటే వాటి యొక్క కండిషన్స్ చెప్పేది ఆర్టికల్ 59 అనమాట. అంటే ఏ పార్టీలోని ఏ హౌస్ యొక్క మెంబర్ అయి ఉండకూడదు. ఓకేనా? ఏ హౌస్ యొక్క మెంబర్ అయి ఉండకూడదు, ఏ ప్రాఫిట్ కూడా పొందకూడదు అన్నమాట. ఓకేనా? సో అది. నెక్స్ట్ ఇవన్నీ దాటుకుని వచ్చి ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆర్టికల్ 60 ఏమవుతుంది అంటే ఆర్టికల్ 60 ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. ఓత్ ఆర్ ఎఫర్మేషన్ అంటారు. సో ఓత్ అంటారు అనమాట. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? ఓత్ బై ప్రెసిడెంట్. సో ఈ ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ 60 చెప్తుందన్నమాట. ఓకేనా? సో అది. సో ప్రెసిడెంట్ కూడా ఇది ఉంటుంది కదా, ఓత్ ఉంటుంది కదా. సో అది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మాట్లాడాను నేను, ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 ఒకవేళ ప్రెసిడెంట్ పదవి పొందిన తర్వాత వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే, ఓకేనా, అనుకోని సంఘటనలు కానీ ఏదైనా కేసులో కానీ వీళ్ళు ఉంటే, సో వీళ్ళని ఏం చేస్తారంటే ప్రొసీజర్ చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. ఇదేంటి? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే. సో ఇది ఆర్టికల్ 61 మనకి ఇంపీచ్మెంట్ కోసం చెప్తుంది అన్నమాట. ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ని కూడా వైలేషన్ కానీ చేస్తే మనం ఇంపీచ్మెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మనం ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే ఇంకా ఏం లేవు. వైస్ ప్రెసిడెంట్ కోసం ఉంటాయి. ఇప్పుడు వరకు మనం ప్రెసిడెంట్ కోసం మాట్లాడుకున్నాం కదా. సో అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తాను. మన రీసెంట్గా ఒక మూవీ సీన్ అనేది పాలిటీ వీడియోస్లో ఒకటి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది ఏంటంటే ఆర్టికల్ 72 మనకి ప్రెసిడెంట్ ఎవరికైనా ఉరిశిక్ష పడితే వాళ్ళకి పార్డన్ అంటే వాళ్ళని దయించి, ప్రెసిడెంట్ దయించి వాళ్ళకి ఉరిశిక్షని తీసేస్తాడనమాట. సో ఇది మనం చూసినట్లయితే నేనే రాజు నేనే మంత్రిలో రానాకి ఇటువంటి పనిష్మెంట్ ఇస్తే ప్రెసిడెంట్ దాన్ని క్యాన్సిల్ చేస్తారు చూడండి. సో అది ఎలా చెయ్యొచ్చు అన్నమాట. ఆ పవర్ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ ప్రెసిడెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డన్స్ మాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎవరికైనా ఉరిశిక్ష పడితే ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్ అంటే క్షమాభిక్ష. ఓకేనా? సస్పెండ్ చేయొచ్చు, లేదంటే ఎవరైనా ఉరిశిక్ష పడితే దాన్ని తీసేసే పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఇంకొక ఆర్టికల్ చూద్దామా? ఇంకేదైనా లాస్ట్ ఇంకొక ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 74. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే ఏవైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు, ఏమైనా బిల్ పాస్ చేసినప్పుడు ఈ బిల్ కరెక్ట్ రాంగా, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి వెళ్ళి అడ్వైజ్ ఇస్తారన్నమాట. ఓకేనా? ఇలా ఇవ్వచ్చు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వైస్ చేస్తారు, అంటే సలహా ఇస్తారన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనకి నిజమేంటో తెలుసు, యాక్చువల్గా పవర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పేరుకే అడ్వైస్ ఇస్తున్నట్లు ఈ రూల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రెసిడెంట్ తోటి ఆట ఆడేస్తారన్నమాట. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో నిజం ఎప్పుడు కూడా నిజమే అవుతుంది. ఓకేనా? సో అది. అలాగే ఆర్టికల్ 75 అనేది ఇప్పుడు మనకి ప్రెసిడెంట్, ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదా, ఎవరు ఏ మినిస్టర్ ఉండాలో మనకి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తాడు, అది ప్రెసిడెంట్కి చెప్పేస్తాడు. సో ప్రెసిడెంట్ వాళ్ళకి ఓకే వీళ్ళు పలానా దాంట్లో వీళ్ళు ఉంటారు, పలానా దాంట్లో వీళ్ళు ఉంటారు అని చెప్పేసి వీళ్ళు చెప్పేస్తారన్నమాట. ఓకేనా? అది ఆర్టికల్ 75. ఆర్టికల్ 76 ఉంటుంది, అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. ఆర్టికల్ 76 ఏం చెప్తుందంటే అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. యాక్చువల్గా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు అటార్నీ జనరల్ ఫర్ ఇండియాని. ఓకేనా? ఈయనే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అని కూడా మనం అంటాం. ఓకేనా? ఇది ఆర్టికల్ 76 చెప్తుందన్నమాట. ఓకేనా? ఆర్టికల్ 76 చెప్తుంది. ఇలా చూసుకుంటే అబ్బో ఇప్పుడు నా పేజ్ కూడా సరిపోదు యాక్చువల్గానే ఇలాగా. అయితే నేను ఎక్కువగా ఏదైతే ఇంపార్టెంటో నేను అదే చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి,
కౌన్సిల్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాని ఏ ఆర్టికల్ ప్రకారంగా తీసుకుంటారంటే ఆర్టికల్ 74 అని చెప్పాను. అదే ఒకవేళ నేను మరి ఏదైనా ఇప్పుడు ఏదైనా కేసు జరిగింది, దిశ కేసు ఏదో రేప్ కేసు ఏదో జరిగింది, పెద్ద రాతంతో జరుగుతుంది. సో ప్రెసిడెంట్ వరకు వెళ్ళిపోయింది, లేదంటే ఏదైనా ప్రెసిడెంట్ రూల్లో ఏదైనా తప్పు జరిగింది. సో అప్పుడు ఆర్టికల్ 143 యూజ్ చేస్తారు. ఎవరు? ప్రెసిడెంట్ మాట. ఓకేనా? సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఇది ఒక పవర్ మాట. ఈ పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీంకోర్టు. ఎందుకంటే ప్రెసిడెంట్ గారికి లాలో ఉండే చిక్కులు ఒక్కలు తెలియవు కదా. సో అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీంకోర్టు మాట. సుప్రీంకోర్టు యొక్క జడ్జిని కలవడానికి యూజ్ చేసే ఆర్టికల్ మాట ఇది. అంటే ఇది ఏంటమ్మా ఈ లా నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఏంటి ఇది, దీని అర్థం ఏంటని చెప్పి అలా సలహాలు అడగవచ్చు. సుప్రీంకోర్టు యొక్క సజెషన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట ప్రెసిడెంట్ గారు. సో అంటే ప్రెసిడెంట్కి ఇక్కడ చూడండి అన్ని అవకాశాలు ఉంటాయి. సో తను ఏమి చేయాల్సిన అవసరం లేదు, చుట్టూ ఉన్నవాళ్ళు ఇదేంటి అదేంటని అన్నీ చెప్తారన్నమాట. ఓకేనా? సో అది సో ఈ విధంగా చెప్పచ్చు. అలాగే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని కూడా ఇంపోజ్ చేయొచ్చు. అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆర్టికల్ 352 అనేది మనం నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్తాం. ఓకేనా? ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. అదే ఒకవేళ ఏదైనా స్టేట్లో గొడవలు జరుగుతున్నాయి, సో స్టేట్ను మూసేయాలనుకోండి, స్టేట్లో ఎలాగైనా సరే గవర్నమెంట్ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు ఆర్టికల్ 356 యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో అది ఏదైనా స్టేట్లో మనకి ఏదైనా అయ్యిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టికల్ 352 అనేది మనకేంటి నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఆర్టికల్ 352 ఎంత అని చెప్పాను నేను. ఇప్పుడు ఇది నేషనల్ ఎమర్జెన్సీ మాట. అంటే ఎంతో భయంకరమైన సిచ్యువేషన్స్ మన కరోనా టైంలో చూడండి మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. అంటే ఇలాంటివనే కాదు, ఇందిరాగాంధీ కూడా దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు అందరూ ప్రభాస్ సినిమాలు చూసే ఉంటారు. రాధేశ్యామ్ సినిమాలో స్టార్టింగ్ ప్రభాస్ ఇంట్రడక్షన్ సూట్ కేసు పట్టుకొని ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్తారు. ఇందిరాగాంధీ ఆవిడ. ఓకేనా? సో ఆవిడ చేయి చూపిస్తుంది. చేయి చూపించినప్పుడు కొన్ని సీన్లు చూపిస్తారు మనకి ఇండియాలో. ప్రభాస్ కళ్ళు మూసుకొని ఆ చేతి గీతలు చూసి ఆవిడతో అంటాడు, మేడం మీరు తొందరలో నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. ఆవిడ నవ్వుతుంటుంది, నేనెందుకు నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తానని చెప్పేసి. లేదు కావాలంటే చూడండి మీరు ఇంపోజ్ చేస్తారంటారు. నిజంగా ఇందిరాగాంధీ ఒక 2 years నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు 1774 టైంలోనే. ఓకేనా? సో ఆ టైంలోనే తర్వాత మనకి మొరార్జీ దేశాయ్ రావడం జరుగుతుంది. అంటే సో ఆర్టికల్ 352ని యూజ్ చేసుకొని నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట. సో స్టేట్లో వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ, ఇది వచ్చేసి దేనికి సంబంధించింది? స్టేట్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే ఏం లేదు, ఆ స్టేట్ని ఆపేయడమే. ఇప్పుడు మీకు తెలుసా ఈ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి మీకు పని చెయ్యవు, అబాలిష్డ్ అయిపోతుంది. ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఎవడైనా పోలీసు నా దగ్గరకు వచ్చి ఎరా ఇక్కడ ఎందుకు రా నించున్నావు అంటే, హలో సార్ ఐఎమ్ లివ్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, నేను నాకు నచ్చిన చోట్ల నించుంటా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ లివ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఐ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అంటిల్ ద ఎమర్జెన్సీ వర్ ఎస్టాబ్లిష్డ్. ఎమర్జెన్సీ అని ఒక్కసారి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే పోలీసు కుక్కను కొట్టినట్లు కొడిగలరు మనల్ని. అంతే తప్ప నేను ఇండియా ఫండమెంటల్ రైట్స్ అని అన్నామనుకో, నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు లాఠీ తీసి కొడతారన్నమాట. ఓకేనా? సో అది అయితే ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ. ఈ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి అబాలిష్ అయిపోతాయి. సో కాబట్టి అయితే ఒక్కటి తప్ప ఏంటి? ఎక్సెప్ట్ రైట్ టు లివ్. ఓకేనా? రైట్ టు లివ్ మాట. ఈ రైట్ టు లివ్ అనేది ఏంటి? ఆర్టికల్ 21 తప్ప మిగతావన్నీ అబాలిష్ అయిపోతాయి. అంటే అందక్కడ ఆపేస్తారు, ఫండమెంటల్ రైట్స్ని ఆపేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ టాక్ ఇవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఆ టైంలో ఏది మాట్లాడకూడదు. సో అది మరి 360 అంటే ఏంటి? ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే మనీ పరంగా అన్నమాట. ఓకేనా? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా? ఇది కూడా మనకి ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తారన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ పరంగా స్టెబిలిటీ ఏదైనా మిస్ అయినా, సో ఇండియాలో ఏదైనా ఎకనామిక్ లాస్ అయినా, సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తారు. సో అది ఆర్టికల్ మనకి ఈ 352 అనేది డేంజర్ అన్నమాట. ఇండియా మొత్తం మనకి బ్యాన్ అయిపోతుంది. ఇండియా మొత్తం మనకి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారంటే పోలీసు దొరికితే ఆధారాలు కూడా అడగరు, జైల్లో పెట్టినా కూడా కేసులు అవ్వవు. పోలీసుకి తిరిగి మనం ఎటువంటి కేసులు పెట్టడానికి వీలదు. పోలీసులకి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కసి, వాళ్ళ సైకోయిజం అన్నీ నిరూపించుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ పోలీస్ మాట. సో అది సో ఇవి అండి ఆర్టికల్స్. ఇంకా ఉంటాయండి, నేను ఏమనుకోవద్దు, కొన్ని ఆర్టికల్స్ మాత్రమే చెప్పాను నేను. సో ఓకేనా? యాక్చువల్గా
చెప్పాలి అంటే ఇంకొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో ఏమైనా మెసేజెస్ లోక్సభకి, రాజ్యసభకి, ప్రెసిడెంట్కి కొన్ని కనెక్షన్లు ఉంటాయి. సో అలాగే మనీ బిల్ని పాస్ చేసినప్పుడు ఓకేనా. సో ఇలాంటివి నేను మిస్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్లో ఏమైనా ఉంటే నేను కవర్ చేసేసుకుంటాను ఓకేనా. సో అలాగే అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 అని చెప్పాను, అది కూడా రాయలేదు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ లా ఆఫీసర్ అన్నమాట అతను. ఇవి చూడండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మనకి లోక్సభలో ఎవరైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళ తరపున వాదిస్తారు చూసారా, వీళ్ళ బ్యాచే అటార్నీ జనరల్సే ఉంటారు అక్కడ ఓకేనా. ప్రెసిడెంట్కి, సీఎంలకి ఇలాగా. సో ఇలా పాలిటీ కోసం మాట్లాడుకుంటే మనకి చాలా బిట్స్ అనేవి వస్తాయి. నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నట్లున్నాను ఈ క్వశ్చన్కి. బట్ ఐ హోప్ ప్రెసిడెంట్కి నెక్స్ట్ టైంలో ఏదైనా ప్రెసిడెంట్ మీద క్వశ్చన్ ఇచ్చాడంటే కుమ్మేయడమే ఓకేనా. ఏ ఆర్టికల్స్ అయినా ప్రెసిడెంట్ ఏం చేయగలడు, ఏం చేయలేడు, ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, వాడిని తీసేస్తే ఎలాగా, ఎమర్జెన్సీ పరంగా వాడు ఏం చేస్తాడు ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే నేను ఒకటే అడుగుతున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇదే సెషన్ మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇటువంటి కంటెంట్ కావాలనుకుంటే కామెంట్లో నాకు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా అది నాకు ఒక బూస్ట్ని ఇస్తుంది. సో చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకంటూ అనిపిస్తూ నాకేంటంటే ఓకే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు నా నెక్స్ట్ వీడియోకి అన్న ఫీలింగ్ నాలో ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు కూడా ఎనర్జీ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.